మీరు ఎప్పుడైనా పెట్రోల్ ఆ డీజిల్ ధరలు ప్రతిరోజు ఎందుకు మారుతా ఉంటాయి అని చెప్పి ఆలోచించారా? అండ్ అదే కాకుండా వీటికి మన రాష్ట్రంలో ఒక ధర ఉంటే ఇంకో రాష్ట్రంలో వేరే ధర ఎందుకు ఉంటుంది? అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఇండియాలో ఆయిల్ ధరలని ఎలా ఫిక్స్ చేస్తారు అండ్ అందరికీ అర్థమయ్యేలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ గేవ్ మై 100% మీకు అర్థమయ్యేలా చెప్పడంలో. ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం కొన్ని స్టెప్స్ గురించి తెలుసుకోవాలి. అండ్ నెంబర్ 1 వచ్చేసరికి ది బేస్ ప్రైస్. ఆయిల్ కంపెనీస్ అసలు ఎంత చార్జ్ చేస్తాయి? ఇది వచ్చేసరికి OMC ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో లైక్ ఇండియన్ ఆయిల్, HPCL, BPCL ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవే కాకుండా ఏవైతే ఆ OMCs ఉంటాయో అవి ఈ ప్రైస్ ని డిసైడ్ చేస్తాయి. అండ్ వీళ్ళు ఈ ప్రైస్ ని ఎలా డిసైడ్ చేస్తారంటే, ఈ కంపెనీస్ రష్యా లాంటి దేశాల నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే దగ్గర నుంచి ఆ ఆయిల్ ని వాళ్ళ రిఫైనరీస్ లో రిఫైన్ చేసి ఫైనల్ ప్రొడక్ట్ మనకి పెట్రోల్ ఏదైతే ఉండిద్దో అది వచ్చేంత వరకు ఏవైతే ఖర్చులు ఉంటాయో అవన్నీ ఇంక్లూడ్ చేసి ఏదర్ అవి వాళ్ళ ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, క్రూడ్ ఆయిల్ ని ఇండియాకి తీసుకొని రావడంలో అయి ఉండొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ శాలరీస్ అవ్వచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఇంక్లూడ్ చేసి వాళ్ళ ఒక బేస్ ప్రైస్ సెట్ చేస్తారు. సో దీన్నే బేస్ ప్రైస్ అంటారు. మనం ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. రష్యా నుంచి ఆయిల్ ఇండియాకి రావడానికి లెట్స్ సే క్రూడ్ ఆయిల్ పర్ లీటర్ 40 రూపాయలు ఉందనుకోండి. ఈ కంపెనీస్ కి ఆ క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్ ఆర్ డీజిల్ తయారు చేయడానికి ఇంత ఖర్చు అయింది, ఖర్చు అయితే ఉండిద్ది కదా. సో ఆ ఖర్చు ఫర్ ఎగ్జాంపుల్ 40 రూపాయలు పెట్టి ఈ కంపెనీస్ క్రూడ్ ఆయిల్ ని కొనుక్కుంటే ఆ క్రూడ్ ఆయిల్ ని రిఫైన్ చేసి పెట్రోల్ గా మార్చడానికి వాళ్ళకి ₹5.50 ఖర్చు అయ్యింది. అండ్ అదే కాకుండా 10 రూపాయలు బఫర్ ప్రైస్ అని చెప్పి ఉండిద్ది. ఈ బఫర్ ప్రైస్ ఎందుకంటే ఒకవేళ ఇన్ఫ్లేషన్ వచ్చి మార్కెట్ కుప్పకూలితే ఈ OMCs ఏవైతే ఉంటాయో వాళ్ళకి నష్టం కలగకుండా ఈ బఫర్ ప్రైస్ ని పెట్టుకుంటారు. సో ఇన్ టోటల్ 40 రూపాయలు క్రూడ్ ఆయిల్ కి ₹5.50 ఏమో క్రూడ్ ఆయిల్ ని పెట్రోల్ గా మార్చడానికి ప్లస్ 10 రూపాయలు బఫర్ ప్రైస్. అండ్ ఇది వచ్చేసరికి మెయిన్ థింగ్స్ మీద ఆధారపడింది. నెంబర్ 1 వచ్చేసరికి గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. మనకందరికీ తెలిసిందే మన ఇండియా 85% ఆయిల్ ని వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేది. అండ్ నెంబర్ 2 వచ్చేసరికి డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేట్ మీద కూడా ఇది డిపెండ్ అయ్యింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి TPP ట్రేడ్ పారిటీ ప్రైస్. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఈ OMCs ఏవైతే ఉంటాయో మన ఇండియన్ ఆయిల్ ప్రైస్ ధరలని ఇంటర్నేషనల్ ఆయిల్ ధరలకి లింక్ చేస్తారు. సో ఉదాహరణకు ఈ బేస్ ప్రైస్ అనేది 2025 ఏప్రిల్లో ఒక లీటర్ ₹55.66 ఉంది. అండ్ ఇది ప్రతిరోజు గ్లోబల్ ట్రెండ్స్ ని బట్టి మారుతుంది. అండ్ ఇక్కడ స్టెప్ 2 వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్సైజ్ డ్యూటీ. ఈ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ట్యాక్స్ అనేది ఒక లీటర్ కి ఫిక్స్డ్ అమౌంట్ ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చేసరికి పర్సంటేజ్ పరంగా కాకుండా వాళ్ళు ఏంటంటే మాకు ఒక లీటర్ పెట్రోల్ కి ఇన్ని రూపాయలు ఇవ్వండి, ఒక లీటర్ డీజిల్ కి అండ్ ఇన్ని రూపాయలు ఇవ్వండి మాకు అని చెప్పి అలా ఫిక్స్ చేసుకున్నారు. ప్రస్తుతం వచ్చేసరికి ఇది ఒక లీటర్ పెట్రోల్ కి ₹19.90 ఉంది. అండ్ డీజిల్ కి వచ్చేసరికి మాత్రం ₹15.80 ఉంది. ఈ రూపంలో వచ్చిన ట్యాక్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కి సో వాళ్ళకి ఎలా అవసరం అయితే వాళ్ళు దాన్ని అలా యూజ్ చేసుకుంటారు. అది మనకు సంబంధం లేదు. సో ఒకవేళ అంతర్జాతీయంగా ఏమన్నా పెద్ద మార్పులు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఈ ధరలను ఏదో పెంచొచ్చు ఆర్ తగ్గించవచ్చు. అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండిద్ది. ఇక్కడ స్టెప్ 3 వచ్చేసరికి డీలర్స్ కమిషన్ అంటే పెట్రోల్ పంప్ మార్జిన్. అండ్ ఈ డీలర్స్ కమిషన్ దగ్గరికి వచ్చేసరికి పెట్రోల్ పంప్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఆ స్పెసిఫిక్ పెట్రోల్ పంప్ ని రన్ చేయడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో వాళ్ళకి ఏదో అవి అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ శాలరీస్ అన్న ఇవ్వండి, కరెంట్ బిల్ అయినా అవ్వచ్చు, లేదా మెయింటెనెన్స్ చార్జెస్ అయినా ఉండొచ్చు. ఇలాంటి ఏవైతే ఖర్చులు వాళ్ళకు ఉంటాయో ఇవన్నింటినీ కలిపి ఒక బేస్ ప్రైస్ ఫిక్స్ చేస్తారు ఈ OMCs వాళ్ళు. అండ్ ఆన్ యావరేజ్ గా ఒక లీటర్ పెట్రోల్ కి వచ్చేసరికి ఇది ₹3.77 ఉంది. అండ్ డీజిల్ కి వచ్చేసరికి ₹2.58 ఉంది. ఫైనల్ వచ్చేసరికి స్టెప్ 4 ఇదే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ విచ్ ఇస్ వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్పి యాడ్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ఒక పర్సంటేజ్ బేస్డ్ ట్యాక్స్. సో దీని వల్లే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలో ప్రైజెస్ చేంజ్ అవుతా ఉంటాయి. ఈ డాక్యుమెంట్ ని ఒకసారి కనుక చూస్తే పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు ఇండియాలో వేరే అదర్ స్టేట్స్ తో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ. అండ్ ఇక్కడ మనం ఏ రాష్ట్రం ఎంత పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ చేస్తారో ఈ పెట్రోల్ అండ్ డీజిల్ మీద ఒకసారి చూద్దాం. సో మీరు కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఇది పెట్రోల్ మీద 31% ప్లస్ ₹4 పర్ ఎవ్రీ లీటర్ ఇంత యాడ్ చేస్తారు వాళ్ళు. అండ్ డీజిల్ కి వచ్చేసరికి 22.25% అండ్ అలాగే ప్లస్ ₹4 ఎక్స్ట్రా పర్ లీటర్. దీన్ని మీరు చూడొచ్చు వేరే రాష్ట్రంతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ. అందుకే మన ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజులు చాలా ఎక్కువ కంపారిటివ్లీ. మనం ఇక్కడ పెట్రోల్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ ఆంధ్రాలో ఈరోజు పెట్రోల్ ధర ₹108 ఉందనుకుందాం. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బేస్ ప్రైస్ వచ్చేసరికి ₹55.66 ప్లస్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ప్రైస్ వచ్చేసరికి పెట్రోల్ మీద ₹19.90 ప్లస్ డీలర్స్ కమిషన్ పెట్రోల్ మీద వచ్చేసరికి ₹3.77 ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ వ్యాట్. మనం ఇక్కడ ఆంధ్ర ఎగ్జాంపుల్ చూద్దాం. ఆంధ్రాకి వచ్చేసరికి 31% ప్లస్ ₹4 ఇది వచ్చేసరికి ₹28.96. ఇవన్నీ కలుపుకుంటే ఫైనల్ గా మనకు వచ్చే ప్రైస్ ₹108.29. సో యూజువల్లీ ఈ పెట్రోల్ ధరని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అండ్ ఆల్సో ఈ ఆయిల్ ధరలు ప్రతిరోజు ఎందుకు మారుతా ఉంటాయి. 2015 నుంచి మన దేశం వచ్చేసరికి డైనమిక్
డైనమిక్ ఫ్యూయల్ ప్రైసింగ్ సిస్టమ్ ని ఫాలో అవుతుంది. అందుకే ప్రతిరోజు ఆయిల్ కంపెనీస్ వచ్చేసరికి 6 గంటలకు ధరలని అప్డేట్ చేస్తూ ఉంటారు. అందుకే మనకి ప్రతిరోజు ధరలు చేంజ్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళు ఈ ధరని ఎలా ఫిక్స్ చేస్తారంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో నెక్స్ట్ వచ్చే 15 రోజులకి ఆయిల్ ధరలు ఎలా ఉన్నాయి, వీళ్ళు వాటన్నిటిని కలిపి ఆన్ యావరేజ్ చేసి ఒక ధరని ఫిక్స్ చేస్తారు. అదే వాళ్ళు ప్రతిరోజు అప్డేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసరికి డాలర్ అండ్ రూపీ ఎక్స్చేంజ్ రేట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మనకి అంతర్జాతీయ స్థాయిలో చిన్న మార్పులు జరిగినా సరే మన లోకల్ పెట్రోల్ బంక్ మన ఊర్లో ఏదైతే ఉండిద్దో అందులో కూడా పెట్రోల్ బంక్ లో పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు కూడా మార్చేలా చేస్తుంది. అండ్ కొన్నిసార్లు వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ధరలను ఫ్రీజ్ కూడా చేయొచ్చు. అంటే దాన్ని పెరగకుండా తగ్గకుండా కాన్స్టెంట్ గా ఉండేలాగా. అంటే స్పెషల్ ఈవెంట్స్ అప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో ఈ ధరలను కొన్ని రోజులు ఫ్రీజ్ చేశారు, 1 to 2 years అసలు మార్చకుండా. అండ్ ఒక ముక్కలో చెప్పాలంటే పెట్రోల్ అండ్ డీజిల్ యొక్క ఫైనల్ ధరలను బేస్ ప్రైస్ ఏదైతే ఉండిద్దో బేస్ ప్రైస్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ప్లస్ డీలర్ కమిషన్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ విచ్ ఇస్ వ్యాట్, వీటన్నిటిని కలిపితే వచ్చేదే ఫైనల్ ధర. సో ఇది అంతర్జాతీయ మార్కెట్ లో కరెన్సీ వాల్యూస్ చేంజ్ అయినప్పుడు ఈ ధరలు మారుతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం అండ్ రాష్ట్ర గవర్నమెంట్ వేసే వ్యాట్ ట్యాక్స్ ని బట్టి ఫైనల్ ధర చేంజ్ అయింది కంప్లీట్ గా. సో అందుకే మన ఆంధ్రాలో పెట్రోల్ ఆర్ డీజిల్ రేట్లు ఇంత ఎక్కువగా ఉంటాయి, బికాస్ మన రాష్ట్రంలో ట్యాక్సెస్ ఎక్కువ కాబట్టి. సో ఈసారి మీరు పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటున్నప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఎవరికి ఎంత పర్సెంటేజ్ వెళ్తాయని చెప్పేసి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ అంతవరకు బాయ్ బాయ్.